Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. ఎస్ అండి, మనందరం వెయిట్ చేస్తున్న సొసైటీ, ఓకేనా? సొసైటీకి సంబంధించిన మనకి క్వశ్చన్స్ ఎన్ని మన క్లాసెస్ వచ్చాయి, మన టెస్ట్ సిరీస్ వచ్చాయి అనేది ఇప్పుడు మనకి అశోక్ సార్ చూపిస్తారండి. ఎవరైతే మన స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ లో మంచిగా పెట్టారండి. మీ అందరు తెలుసు, అందరూ కూడా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీలో అందరూ ఆన్సర్ చేశారు. ఇండియన్ సొసైటీ మాత్రం వేరే స్టూడెంట్స్ అందరు ఎవరైతే రెగ్యులర్ బుక్స్ ఫాలో అయ్యారో వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పెట్టలేదని చెప్తున్నారు బయట. బట్ మన క్లాస్ నుంచి ఏ వచ్చాయి, మన స్టూడెంట్స్ ఎన్ని పెట్టారో ఇప్పుడు చూద్దాం. ఎస్, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో చూసుకున్నామండి. హిస్టరీలో మన దాంట్లో నుంచి 24 క్వశ్చన్స్ అనేది వచ్చాయి అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సజెషన్ అండి మీ అందరికీ కూడా. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే హార్డ్లీ 1 or 2 years ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ గ్రూప్ 2 టైంలో చాలా వీడియోస్ చూస్తుంటారు. 99 రూపీస్కే సొసైటీ ఫుల్ కోర్స్, 199కే ఫుల్ కోర్స్ అని చెప్పేసి మీరు ఆ వీడియోస్ అన్ని వినుంటారు కదా. మీరు సొసైటీ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే అదర్ ఎడ్యుకేటర్స్ ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కదండి, మీరు నోటి మాటల ద్వారా చెప్తూ ఉంటారు కదా, మన అకాడమీలోంచి సూపర్ క్వశ్చన్లు వచ్చినాయని చెప్పేసి మీరు కూడా ఇలా విత్ ప్రూఫ్స్ పెడితే మీ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఓకేనా? ఎస్, అండ్ స్టూడెంట్స్ కూడా అడగండి. ఎవరిని అలా మాట చెప్పారనుకోండి, సార్ నోటి మాట కాదు సార్, మీరు యాక్షన్స్లో చూపెట్టండి అని మీరు కూడా అడిగితే బాగుంటుంది అనమాట. ఓకేనా? ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వెంకటేష్ సార్ అండి. ఎందుకు వెంకటేష్ సార్ని థ్యాంక్ చేస్తున్నాను అంటే ఐ జస్ట్ షో యూ. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది మన అకాడమీ యొక్క ఏపీఎస్సి గ్రూప్ 2 స్టూడెంట్స్కి చెప్పిన క్లాసెస్. ఓవరాల్గా 542 క్లాసెస్ ఉంటే నిన్న మన స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాపం వెంకటేష్ సార్ ఉన్న టైంలో నుంచి మన స్టూడెంట్స్కి టైం తీశారు. ఓవరాల్గా సొసైటీ 103 వీడియోస్ చెప్పారండి. ఓకేనా? చూసుకోవచ్చు మీరు. 1 hour 57, 2 hours, 2 hours 25 ఇలా చెప్పే అవసరం ఏముందండి. మాకు కూడా ఒక 20-30 క్లాసెస్లో వైండప్ చేసి మీ దగ్గర డబ్బులు తీసి చీట్ చేయొచ్చు అదర్ అకాడమీస్ లాగా. బట్ ప్రతి స్టూడెంట్ కూడా ఏ ఒక్క బిట్ మిస్ అవ్వద్దు అనే ఉద్దేశంతో మ్యాక్సిమం క్వశ్చన్స్ రావాలి అని చెప్పేసి ట్రై చేశారు. అండ్ అది మనకి ప్రూవ్ కూడా అయిందనమాట. సో ఐ జస్ట్ షో యూ అండి. ఎస్, సో మన అకాడమీ నుంచి సొసైటీలో 20+ క్వశ్చన్స్ వచ్చాయండి. ఐ జస్ట్ ప్రెజెంట్ యూ, గివ్ మీ ఎ సెకండ్. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి. సో ఒక్కొక్క క్వశ్చన్ చూపిస్తాను చూడండి. మనకి 20+ క్వశ్చన్స్ వచ్చాయి. ఏ అకాడమీ నుంచి కూడా 20+ క్వశ్చన్స్ అనేది రాలేదు. అండ్ వన్ మోర్ సజెషన్ అండి, పబ్లికేషన్స్ మనకి చాలా వస్తున్నాయి మార్కెట్లో. అవి ఏదో ఓల్డ్ స్కూల్ లాగా మనకి 1-liners అలా ఇచ్చేసి స్టూడెంట్స్ అందరూ అవే చదివారు. ఇప్పుడు ఎగ్జామినేషన్లో సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయారు. కాబట్టి పబ్లికేషన్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా కొద్దిగా స్టాండర్డ్స్ పెంచాలని చెప్పేసి నా రిక్వెస్ట్ అండి. బికాజ్ మనకి ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మీ యొక్క పబ్లికేషన్స్ మీద డిపెండ్ అయ్యారంటే మీరు కూడా స్టాండర్డ్స్ అనేది పెంచాలి ఆబ్వియస్లీ. సో చూడండి, మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 ఎనాక్టెడ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ అని చెప్పేసి, ఇది మన అకాడమీ యొక్క, ఇక్కడ కనిపిస్తుంది కదండి లోగో, ఇది మన అకాడమీ యొక్క వెంకటేష్ సార్ క్లాసెస్ నుంచి వచ్చిన స్క్రీన్ షాట్ అనమాట. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, 1 July 1961 డైరెక్ట్ క్వశ్చన్ విత్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, who stated that I measure the progress of a community by the degree of progress which women has achieved అని చెప్పేసి ఇచ్చారు. మనకి అంబేద్కర్ గారు అని చెప్పేస్తుంది కదండి ఆన్సర్. సో ఆల్రెడీ మనకి సార్ చెప్పారనమాట. ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. ఎగ్జాక్ట్గా డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. వెంకటేష్ సార్ మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి 500 మార్క్స్ సోషాలజీ ఆప్షనల్ ఫ్యాకల్టీ అనమాట. సార్ చాలా అంటే చాలా బాగా చెప్తారు. సో సార్ నాలెడ్జ్ అంతా పెట్టి మనకి క్లాసెస్ చెప్పారు కాబట్టి మన తెలుగు స్టేట్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ మన అకాడమీ నుంచి వచ్చాయి అనమాట. సో అదర్ క్వశ్చన్స్ కూడా చూడండి. మనకి ఇక్కడ అండర్ హూ చైర్మన్షిప్ వాజ్ ఏ లెవెల్ ఆఫ్ కమ్యూనిటీ గురించి ఇచ్చారు. అండ్ ఆ కమిటీస్ గురించి కూడా మనకి వెంకటేష్ సార్ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. మనకి ఇక్కడ సాసా రిపోర్ట్ ఉంది కదండి ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి. సో అది ఎగ్జాక్ట్గా డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనకి ఇక్కడ 2013 అన్నారు. వెంకటేష్ సార్ కూడా ఇక్కడ 2013 రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. అండ్ మనకి ఆన్సర్ ఆ రిపోర్ట్ రిలేటెడ్గా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 161 ఆఫ్ క్లాస్ 1 రిలేటెడ్గా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనకి జార్ఖండ్, ఒడిశా అండ్ అదర్ ఆప్షన్స్ ఇచ్చారు. బట్ దీంట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అలాగా మీరు ఈ పీడిఎఫ్ కూడా మన విఐపిఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతామండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఇండైరెక్ట్గా అయితే చాలా 1 or 2 వచ్చినాయి. మిగతా అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయండి వెంకటేష్ సార్ క్లాసెస్ నుంచి. సో ఇది కూడా చూడండి,
మిషన్ వాత్సల్య గురించి వెంకటేష్ సార్ చెప్పారు. ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ క్వశ్చన్ కూడా అడిగారు. సో నెక్స్ట్ చూడండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి అన్నారు. ఎగ్జాక్ట్ గా హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 5 గురించి మనకి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది అనమాట. సో సార్ పెట్టిన ఎఫర్ట్స్ ఎందుకు మనం ప్రతిసారి మొత్తుకుంటాం, మన యూపీఎస్సీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ చెప్పిస్తున్నాము అంటే దిస్ ఇస్ ద రీజన్ అండి. అప్డేటెడ్ కంటెంట్తో క్లాసెస్ చెప్తారు అనే ఉద్దేశంతో. ఓకేనా? సో మిగతా క్వశ్చన్స్ కూడా మీరు అందరు కూడా చూడండి. సో ఇక్కడ మెలినోస్కి గురించి ఆల్రెడీ వెంకటేష్ సార్ చెప్పారు అండ్ దాని రిలేటెడ్గా మనకు క్వశ్చన్ వచ్చింది. అండ్ అదర్ క్వశ్చన్స్ కూడా మీరు చూడండి, విత్ ప్రూఫ్స్ మన అకాడమీ మనం పెట్టడం జరిగింది. అండ్ ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, విమెన్ లోక్సభలో పర్సంటేజ్ ఆఫ్ విమెన్ గురించి ఇచ్చారు. అది కూడా వెంకటేష్ సార్ గెస్ట్ చేసి మన స్టూడెంట్స్ అందరికీ కూడా క్వశ్చన్స్ అనేది చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ పెన్సిల్ పోర్టల్ గురించి చెప్పారు. ఎగ్జాక్ట్గా అదే క్వశ్చన్ కూడా దిగింది. సో చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి మనకి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, శుద్ధి మూమెంట్ రిలేటెడ్గా కూడా మనకి ఆర్య సమాజ్ అది కూడా మనకు ఆప్షన్ క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ మిగతావన్నీ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. ఓకేనా? ఎస్, ఈ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఈ క్వశ్చన్స్ రాలేదండి, ఎందుకంటే రాని క్వశ్చన్స్ మేము వచ్చినాయని చెప్పుకునే బ్యాచ్ అయితే మనది కాదు. ఈ క్వశ్చన్స్ అయితే రాలేదు. ఓకేనా? అందుకే మేము బ్లాంక్గా వదిలేసాము. బట్ విల్ ప్రొవైడ్ యూ ద అథెంటిక్ కీ అనమాట. ఇవాళ నైట్ లోపు అథెంటిక్ కీ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి అనిరుద్ సార్ మన యొక్క మెయిన్స్ బ్యాచ్ గురించి చెప్తారు, చూద్దాం ఇప్పుడు. సో యాక్చువల్ గా మనం ఇట్లా ఏమేం క్వశ్చన్స్ మన క్లాస్ నుంచి వచ్చినాయి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన ఫ్యాకల్టీ కానీ మనకు కానీ తెలిసింది ఏంటి అంటే డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ కి ఏ కంటెంట్ చెప్తే అది ఎగ్జామ్ లో రిఫ్లెక్ట్ అవుతుందని మనకు తెలుసు. కాబట్టి మనం సక్సెస్ఫుల్ ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ కూడా మాక్సిమం పీపుల్ దే ఆర్ గోయింగ్ టు క్లియర్ ప్రిలిమ్స్. వాళ్ళు ఆల్రెడీ మెయిన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి. ఓకేనా? సో దీనిలో భాగంగానే 1st March నుంచి మనం ఏం చేస్తామంటే Group 2 మెయిన్స్ ఆన్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇది కంప్లీట్ గా ఎట్లయితే మన ప్రిలిమ్స్ కి స్ట్రాటజీ వాడామో సేమ్ స్ట్రాటజీ, అది బైలింగ్వల్ లో ఉంటుందండి. క్లాసెస్ 100% సిలబస్ కవరేజ్ అండి. ఇందాకే మీరు చూసారు కదా, ఇండియన్ సొసైటీ ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా మొత్తం ఎవరైనా అడగండి, ఎందుకంటే స్టూడెంట్స్ చెప్తారు అనమాట. అన్ని అవర్స్ ఎవరు కూడా చెప్పలేదు, జస్ట్ అలా పైన టచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే అదొక కొత్త సబ్జెక్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్యాకల్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ Group 2 కానీ Group 1 ఉన్న వాళ్ళకి ఇండియన్ సొసైటీ అనేది కొత్త సబ్జెక్ట్. బట్ ఎప్పుడైతే యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఇట్లా మన సోషియాలజీ ఆల్రెడీ వచ్చిన ఫ్యాకల్టీకి ఏంటి అంటే ఆ సబ్జెక్ట్ మొత్తం తెలుసు అనమాట. ఎగ్జామ్ లో ఏం అడుగుతారని ఎంసీక్యూస్ ఫార్మాట్ లో. సో అందుకే అన్ని క్వశ్చన్స్ అనేవి రిపీట్ అని. ఎవరైతే మన క్లాస్ విన్నారో దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత కంటెంట్ ఇచ్చారు, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మీ ఇన్స్టిట్యూట్ పైన నమ్మకం ఉంది. కానీ ఇవాళ మేము 20 క్వశ్చన్స్ చూడండి, 20+ క్వశ్చన్స్ వచ్చాయంటే ఇండియన్ సొసైటీలో. ఇప్పుడు మీరు హిస్టరీ ఆల్రెడీ నిన్న చూసారు, హిస్టరీ చాలా మంది ఈజీ అన్నారు, జాగ్రఫీ పెట్టారు. ఈ 3 సబ్జెక్ట్స్ సరిపోతాయి కదా మనకి క్వాలిఫై అవ్వడానికి. ఈవెన్ కరెంట్ అఫైర్స్ అంటే అది ర్యాండమ్ గా ఎక్కడి నుంచి రావచ్చు. మెంటల్ అబిలిటీస్ అనేది సాల్వ్ చేయకపోయినా సరే ఈ 3 సబ్జెక్ట్స్ మీకు సేవియర్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఒక పర్ఫెక్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చెప్పడమే కరెక్ట్. సో అందుకే మెయిన్స్ కూడా అంతే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, టోటల్ 300 మార్క్స్. దీనికి కూడా మేము ఏం చేస్తున్నామంటే మాక్సిమం సిలబస్ కవర్ చేయడం అండ్ ఎగ్జామ్ కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా గెస్ చేసి క్లాస్ చెప్తామండి. సో 100% సిలబస్ కవరేజ్ ఉంటుంది. డైలీ లైవ్ క్లాస్ ఉంటాయండి. ప్లస్ ఎవరైతే క్లాసెస్ మిస్ అవుతారో మన యాప్ లో రికార్డింగ్ కూడా ఉంటుంది. ఇంకా చూపించారు కదా అశోక్ సార్ మీకు మొత్తం మన యాప్ ఎలా ఉంది, దానిలో క్లాస్ ఎలా ఉంది, అవన్నీ కూడా రికార్డింగ్స్ అనమాట బేసిక్ గా. అండ్ ఆల్సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. డైలీ అప్డేట్స్ కానీ సెషన్స్ కానీ అన్ని దాని గురించి ఉంటాయి. అండ్ మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక మీరు డైరెక్ట్ గా ఎడ్యుకేటర్ తోటి చాట్ చేయొచ్చండి. అండ్ దీంతో పాటు మెయిన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ అండి. టెస్ట్ సిరీస్ వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అండ్ మీరు ఎక్కడెక్కడ తప్పబోతుంది అనే విషయం మీకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియోస్ అన్ని కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయండి. సో మీరు Group 2 క్రాక్ చేశాక కూడా అవసరం అయితే నెక్స్ట్ టైం ఇంకో ఎగ్జామ్ పడితే దానికి కూడా యూస్ అవుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే 8985237565 కి ఆర్ 7569556888 నెంబర్ కి మెసేజ్ చేయండి, సార్ ఐ వాంట్ టు జాయిన్ ఫర్ మెయిన్స్ బ్యాచ్ అని చెప్పి. అండ్ మేమైతే ఏం చేస్తున్నామంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 9999 అండి, 10,000. బట్ ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, ఈ 2-3 డేస్ లో ఎవరైతే కాల్ చేసి సార్ మేము ఫస్ట్ జాయిన్ అవుతాం అనుకుంటున్న వాళ్ళకి మాత్రం వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ ఆఫర్ అండి. అండ్ ఈ పీపుల్ ని ఖచ్చితంగా మేము అందరూ కూడా ర్యాంకర్స్ లా చేయడానికి మేము 200% ఎఫర్ట్ పెట్టడానికి అయితే రెడీ అండి. మీరు ఆల్రెడీ చూసారు కదా, ఇంతకంటే ప్రూఫ్స్ అయితే ఎవరు చూపించారు.
అండ్ డైలీ మెంటరింగ్ ఉంటుంది, డైలీ ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది. ఓకేనా, మీరు చదువుతున్నారు లేదా, ఎగ్జామ్ రాస్తున్నారు లేదా, ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుంది మీకు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. మేమైతే ఆల్రెడీ మన ఫిలిం స్టూడెంట్స్ కి వీఆర్ గోయింగ్ టు స్టార్ట్, అండ్ ఉన్న 897 లో మాక్సిమం పోస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయడానికి అయితే మేము చూస్తాం అనమాట. ఎస్ అండ్ సింపుల్ క్యాల్కులేషన్ అండి. ఇప్పుడు సొసైటీలో ఒక 20 క్వశ్చన్స్ వేసుకుందాము. 20+ ఉన్నాయి కాబట్టి 20 వేసుకుందాము. మనకి నిన్న ఆల్రెడీ హిస్టరీ చూసాము, 24 క్వశ్చన్స్ ఉన్నాయి. సరే దాంట్లో కూడా 20 క్వశ్చన్స్ వేసుకుందాం మనం. సో ఇక్కడ 20, ఇక్కడ 20. జాగ్రఫీలో 25+ క్వశ్చన్స్ ఉన్నాయి, దాంట్లో కూడా 20 క్వశ్చన్స్ వేసుకుందాం. ఓకేనా. సో 60 క్వశ్చన్స్ డైరెక్ట్గా మన అకాడమీ నుంచి మీరు డైరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ ఈజీగా మీరు క్లియర్ చేయొచ్చు అనమాట. అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ అబిలిటీస్ ఓన్లీ 3 సబ్జెక్టులు ఫోకస్ చేసినా క్లియర్ చేయించగలిగాము. అండ్ మన స్టూడెంట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ మెయిన్స్కి బుక్స్ ఇవన్నీ తెచ్చుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మాకు మెయిన్స్ మేము క్లియర్ చేసి మేము ఒక ర్యాంకర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. దీంట్లో మాకైతే ఎటువంటి ఫేక్ మాటలు ఫేక్ ముచ్చట్లు చెప్పామండి. ఎప్పుడు కూడా మీరు ప్రతి వీడియో చూసుకోండి, మనది విత్ ప్రూఫ్సే ఉంటాయి అనమాట. ఇప్పుడు అదర్ అకాడమీస్ లాగా మేము సొల్లు చెప్పొచ్చండి, మన దాంట్లో ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి అంటే ప్రతి ఒక్కరిని మీరు ముఖమాటం లేకుండా అడగండి, సార్ విత్ ప్రూఫ్ చూపెట్టండి అని అడగండి. ఓకేనా. సో అడిగినప్పుడు తెలుస్తుంది మీకు రియాలిటీ. అండ్ అక్కడేదో తక్కువ వస్తుంది, ఇక్కడేదో తక్కువ వస్తుంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాలిటీ ఉన్న దగ్గర మనం ₹1 ఎక్కువ పెట్టినా కానీ మనకు జాబ్ వస్తుంది అనుకున్నప్పుడు, జాబ్ వచ్చిన తర్వాత మీరు రిగ్రెట్ అయ్యే కన్నా ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకొని ఒక ప్రాపర్ అకాడమీలో జాయిన్ అయితే మీరు ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అవుతారు. నేను మన దగ్గరే జాయిన్ అవ్వాలని చెప్పట్లేదండి, మీకు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి. బట్ దాంట్లో నుంచి ప్రెసెంట్ ట్రెండ్ ప్రకారంగా క్వశ్చన్స్ ఇస్తున్నారా లేదా, ట్రెండ్ ప్రకారం క్లాసెస్ చెప్తున్నారా లేదా చూసుకోండి. మన అకాడమీలో అయితే అందుచేతనే మన విఐపిఎస్ అకాడమీలో యూపీఎస్సీ ఫ్యాకల్టీస్తో మాత్రమే చెప్పిస్తున్నాం మనం క్లాసెస్. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఎగ్జామ్ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి, ఆల్రెడీ మన దానిలో వీడియో చేశాము. జూన్ ఆర్ జూలైలో అంటున్నారండి. జూన్ అంటే 4 months ఉంది, జూలై అయితే 5 months ఉంది. ఈ టైం కూడా చాలా తక్కువ, ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ క్లాసెస్ విన్నాక మళ్ళీ మీరు చదువుకోవాలి, చదివాక రివిజన్ చేయాలి, టెస్ట్ రాయాలి. మనం ఏంటంటే ఒక క్లియర్ గా షెడ్యూల్ ఇస్తున్నాం అనమాట. అంటే ఈ రోజు ఈ టాపిక్ కంప్లీట్ అయిపోద్ది, ఓకేనా, ఈ వీకెండ్ లో ఇది రివిజన్ అవుద్ది, టెస్ట్ సిరీస్ ఇది అని మేము ఒక ప్రాపర్ ప్లాన్ తో చేస్తున్నాం. మీరు కనుక సెల్ఫ్ స్టడీ చేసుకోగలిగితే చేయండి, బట్ మెయిన్స్ కి అయితే ఐ థింక్ యూ షుడ్ నాట్ టేక్ ఎ రిస్క్ అనమాట. అంతే కదా, మెయిన్స్ టైంలో సెల్ఫ్ స్టడీ చేసి క్వశ్చన్ సరిగ్గా చూసుకునే బదులు క్లాస్ అటెండ్ అయితే ఏంటంటే మీకు టైం రెడ్యూస్ అవుద్ది. ఈ 4-5 months కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే కనుక యూ విల్ గెట్ ఎ ర్యాంక్ అండి. మళ్ళీ ఇట్లాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడో 2019లో జరిగిన ఎగ్జామ్ 2024లో జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ క్షణమే, ఈ ఇయరే మీరు యూ షుడ్ గెట్ ద ర్యాంక్ అనమాట. మేమైతే మా షెడ్యూల్ తో రెడీగా ఉన్నాము. మీరు కూడా ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యూ కెన్ ఆల్సో క్రాక్ Group 2 జాబ్ ఈ ఇయర్ బేసికల్. ఎస్. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ జై హింద్.